భారతదేశం ఒక దేశం మాత్రమే కాదు, ఇది పండుగల భూమి, సంస్కృతుల నిలయం, లోతైన అర్థాల ప్రపంచం. మనం ప్రతి సంవత్సరం ఎన్నో పండుగలు జరుపుకుంటాం, కానీ వాటి వెనుక దాగి ఉన్న జీవిత సందేశాలను మనలో ఎంతమందికి తెలుసు? మకర సంక్రాంతి పండుగ అంటే పంటల పండుగ. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు ప్రయాణిస్తారు, అంటే చీకటి నుంచి వెలుగుకి ప్రయాణం. ఈ పండుగకు అర్థం ఏమిటంటే కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుందని ఈ పండుగ మనకు నేర్పుతుంది. ఉగాది పండుగ అంటే తెలుగు నూతన సంవత్సరం. ఉగాది పచ్చడిలో ఏమేముంటాయో చెప్పండి. ఏమేముంటాయంటే తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు అన్నీ ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా సుఖం, దుఃఖం, విజయం, పరాజయం అన్నీ ఉంటాయి. ఈ పండుగకు అర్థం ఏమిటంటే జీవితాన్ని అంగీకరించడమే నిజమైన విజ్ఞానం. శ్రీరామనవమి పండుగ అంటే ధర్మానికి ప్రతీక. శ్రీరాముడు రాజ్యాన్ని వదిలిన ధర్మాన్ని వదల్లేదు. ఈ పండుగకు అర్థం ఏమిటంటే క్యారెక్టర్ ఈజ్ గ్రేటర్ దాన్ పవర్. వినాయక చవితి పండగ అంటే అడ్డంకుల్ని తొలగించే దేవుడు. వినాయకునికి పెద్ద చెవులు, చిన్న నోరు, పెద్ద కడుపు ఉంటాయి కదండి. వాటికి అర్థం పెద్ద చెవులు అంటే ఎక్కువ వినాలి, చిన్న నోరు అంటే తక్కువ మాట్లాడాలి, పెద్ద కడుపు అంటే సమస్యలను జీర్ణించాలి. ఈ పండుగకు అర్థం ఏమిటంటే జ్ఞానం మరియు ఓర్పు. ఇవి ఉంటే ఖచ్చితంగా విజయం మన సొంతమవుతుంది. నవరాత్రుల పండగ అంటే అంతర్గత శక్తికి ప్రతీక. మంచి చెడు మధ్య జరిగే పోరాటమే ఈ దసరా. చెడు అనేది బయట కాదు, మనలోనే ఉంటుంది. ఈ పండుగకు అర్థం ఏమిటంటే మనపై మనకు విజయం సాధిస్తే అదే నిజమైన దసరా. దీపావళి పండుగ అంటే వెలుగుల పండుగ. ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తాం, కానీ మన మనస్సుల్లో వెలుగు ఉందా? అజ్ఞానం నుంచి జ్ఞానానికి ప్రయాణమే దీపావళి. ఈ పండుగకు అర్థం ఏమిటంటే మనమే ఒక వెలుగుగా మారాలి అని అర్థం. హోలీ పండుగ అంటే రంగుల పండుగ. అన్ని రంగులు ఒకటే, అందరూ సమానమే. ఈ పండుగకు అర్థం ఏమిటంటే క్షమించటం నేర్చుకుంటే జీవితం రంగులమయమవుతుంది. రక్షాబంధన్ పండుగ అంటే బంధాలకు ప్రతీక. రాఖీ అంటే బాధ్యత మరియు ప్రేమ మరియు రక్షణ. ఈ పండుగకు అర్థం ఏమిటంటే బంధాలే మన బలం. మహాశివరాత్రి పండుగ అంటే ఆత్మ జాగరణ రాత్రి. నిశ్శబ్దంలోనే అత్యంత శక్తి ఉంటుంది. ఈ పండుగ అర్థం ఏమిటంటే లోపలి శాంతి నిజమైన విజయానికి మార్గం. భారతీయ పండుగలు ఆచారాలు మాత్రమే కాదు, అవి జీవితం నేర్పే మౌన గురువులు. పండుగలను అలవాటుగా కాదు, అర్థంతో జరుపుకుందాం. సుగుణాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.